అందరికీ నమస్కారం. మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 10th క్లాస్ స్వరాజ్య की नींव 8th లెసన్ థర్డ్ పార్ట్. ఈరోజు మనం థర్డ్ పార్ట్ చెప్పుకోబోతున్నాం. ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ 10th క్లాస్ స్టూడెంట్స్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటారని చెప్తూ ఈ లెసన్ని స్టార్ట్ చేస్తున్నాను. సాధారణంగా జూహీ, రాణి లక్ష్మీబాయి, అదేవిధంగా ముంద్రా, ఈ ముగ్గురి మధ్య సంభాషణ జరుగుతుంది. ఆ తర్వాత ముంద్రా వెళ్ళిపోవడం జరుగుతుంది. జూహీ అండ్ లక్ష్మీబాయి మధ్య సంభాషణ జరుగుతుంది. తర్వాత ఆలోచిద్దాం. జూహీ, बाई साहब, मैं औरों की बात नहीं जानती, मुझे आज्ञा दीजिए, मैं ठोकर मारने को तैयार हूँ. లక్ష్మీబాయి గారు, ఎవరైతే మన రాజ్యం యొక్క సొమ్ము తింటూ వేరే వాళ్ళు మన రాజ్యం మీద దండెత్తుతున్నారు అని చెప్పి తెలిసి కూడా అజ్ఞానంలో మునిగి లగ్జరీ లైఫ్ ఎవరైతే గడుపుతున్నారో వాళ్లకు నేను కరెక్ట్గా బుద్ధి చెప్తాను, నాకు ఆ అవకాశం ఇవ్వండి అని చెప్పి జూహీ అంటుంది. मुंदर, मैं भी तैयार हूँ बाई साहब, चलो हम सब चलकर उनकी नींद हराम कर दें. ముందర్ కూడా అంటుంది, లక్ష్మీబాయి గారు, జూహీతో పాటు నేను కూడా ఎవరైతే మన రాజ్యం పట్ల నిర్లిప్తతతో ఉంటారో, ఎవరైతే కరెక్ట్గా ఉండరో వాళ్ళందరి నిద్రని నాశనం చేద్దాము, పదండి మహారాణి అని చెప్పి ఇక్కడ ముందర్ అంటుంది, ప్లస్ జూహీ అంటుంది. దానికి ఆన్సర్గా మరి లక్ష్మీబాయి గారు ఏమంటారో ఆలోచిద్దాం. नहीं मुंदर, नहीं, हम उनकी नींद हराम नहीं कर सकते. अब तो दुश्मन की ठोकर ही उनको उस नींद से अलग जगा सकती है. नहीं मुंदर, नहीं జూహీ అంటే లక్ష్మీబాయి గారు చెప్తున్నారు, లేదమ్మా, లేదు, మనం వాళ్ళ నిద్రని పాడు చేయలేము, వాళ్ళను ఆ యొక్క లగ్జరీ లైఫ్ అనేటువంటి ఒక గాఢమైన నిద్ర నుంచి మనం బయటకు తీసుకురాలేము. వాళ్ళని బయటకు తీసుకురావాలి అని అంటే శత్రు సైన్యాలు ఏవైతే ఉన్నాయో ఆ శత్రు సైన్యాల వల్లే అవుతుంది. ఆ శత్రు సైన్యాలు ఎప్పుడైతే వాళ్ళ కాడికి వచ్చి వాళ్ళని తన్ని అరెస్ట్ చేస్తాయో అప్పుడే వాళ్ళు లేస్తారమ్మా, మనం ఏం చేయలేమమ్మా అని చెప్పి లక్ష్మీబాయి గారు అంటారు. జూహీ, దుష్మన్ కి ఠోకర్, క్యా ఆప్ క్యా కహ రహీ హై? లక్ష్మీబాయి గారు, మీరేమంటున్నారు, మీరేం మాట్లాడుతున్నారు? శత్రువులు మన దగ్గరకు వచ్చి మన వాళ్ళని కొట్టగలుగుతారా? లక్ష్మీబాయి, हाँ जूही, दोस्त की ठोकर अविश्वास की खाई को और भी चौड़ा कर देती है. क्या तुम नहीं जानती कि हम एक दूसरे को किस दृष्टि से देखते हैं? क्या ऐसी स्थिति में मेरे कुछ कहने से शंकाओं की घटा और भी गहरा नहीं उठेगी? మనం ఫ్రెండ్లీగా ఉంటున్నాం, ఒకే రాజ్యంలో ఆనందంగా ఉంటున్నాం. అలాంటి సిచ్యువేషన్లో నేను ఏమైనా ఒక మాట అంటే, ఫ్రెండ్షిప్లో ఏదైనా ఒక మాట అంటే అది చాలా వరకు పోతుంది. చాలా బ్యాడ్గా ఆలోచించకుండా బ్యాడ్గా ఆలోచిస్తారు. అలాంటి సిచ్యువేషన్స్లో మనం చెప్పడం కంటే కూడాను వేరే వాళ్ళు వచ్చి సరైన సమాధానం చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది జూహీ అని చెప్పి ఇక్కడ సమాధానంగా
ఎవరంటున్నారు? లక్ష్మీబాయి గారు అంటున్నారు. बाई साहब ठीक कहती है, शंकाएं अविश्वास पैदा करेंगी और उस अविश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए पायल की झंकार और भी झनक उठेगी। श्रीखंड और लड्डुओं पर जान देने वाले ब्राह्मणों के आशीर्वाद का स्वर और भी तेज हो उठेगा। सहसा वही दूर तोपों का स्वर उड़ता है. అవును మహారాణి, మీరు చెప్పింది రైటే. మనం ఫ్రెండ్లీగా ఉంటూ ఏదైనా ఒక చిన్న మాట అన్నా కూడాను, చిన్న ఒక డిస్కస్ చేసినా కూడాను వాళ్ళ కోసం ఏదో మనం తప్పులు చేస్తున్నాము, ఏదో కుట్రలు పన్నుతున్నాము అనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. కానీ రియల్గా మనం ఎప్పుడైతే కష్టపడతామో వాళ్ళకు కొంచెమన్నా ఉండాలి సిగ్గు అనేది ఇక్కడ कवयित्री చెప్తున్నారు. और जो ही तो अगर तथ्य को खोज सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कहा. లక్ష్మీబాయి గారు జుహీతో అంటున్నారు, తాథ్య గనక ఎక్కడైతే ఉంటాడో ఆ తాథ్యాన్ని నువ్వు గనక వెతకగలిగినప్పుడు ఆ ఎక్కడున్నా సరే ఇక్కడికి రమ్మని చెప్పమ్మా అని చెప్పి లక్ష్మీబాయి గారు జుహీకి చెప్తారు. जूही खोज क्यों नहीं सकती? आपकी आज्ञा होने पर भी मैं अब उन्हें पाताल से भी खींच कर ला सकती हूँ. जाने को मूर्ति है. रघुनाथ राव तेजी से प्रवेश करते हैं. తాథ్యాన్ని తీసుకురావటం అనేది మీ ఆజ్ఞ అయితే నేను ఎవరికి భయపడను అమ్మా. మీరు ఏది చెప్తే అది చేసి చూపిస్తాను. పాతాళంలో ఉన్నా కూడా తీసుకొచ్చి మీ ముందు పెట్టేస్తాను అని చెప్పి ఇక్కడ ఎవరంటున్నారు? ఎస్, జుహీ అంటుంది తాథ్య గురించి. అంతలోకి ఝాన్సీ లక్ష్మీబాయి గారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ఇంకా వెళ్ళొస్తానమ్మా అని చెప్పి బయలుదేరి వెళ్ళేటప్పటికీ అంతలో రఘునాథరావు అని చెప్పేటటువంటి వ్యక్తి వస్తాడు. మహారాణి ఆప్నే సునా, రఘునాథరావు అంటున్నాడు. మహారాణి మీరు విన్నారా? क्या रघुनाथ? लक्ष्मीबाई अंटुंदी ఏంటి रघुनाथ? रघुनाथ राव, महारानी जनरल रोज की सेना ने मुरार में प्रवेश की सेना को हरा दिया. जूही काम पर क्या पेशावा की सेना हार गई? వాట్? అక్కడ పేషావా గారు ఉన్నారు. ఆ పేషావా గారి యొక్క సైన్యం ఓడిపోయి ఆ ఇంగ్లీష్ వాళ్ళు విజయం సాధించారా? ఒక్కసారిగా గద్గద స్వరంతో వణుకుతూ అంటుంది జూహీ. रघुनाथराव, महारानी अपने सुना? यस. जूही, लक्ष्मीबाई, प्रवेश की सेना हार गई या अच्छा ही हुआ. अब पेशवा की आंखों खुलेंगी. रघुनाथ अपनी सेना को तैयार होने की आज्ञा दो. रोज़ ग्वालियर का किला नहीं रोज़ ग्वालियर का किला नहीं ले सकेगा. రోజు ఏ విధంగా అయితే స్టార్టింగ్ పాయింట్లో ఉన్నటువంటి రాజ్యానికి, లక్ష్మీబాయి గారి రాజ్యానికి ఆ యొక్క పేష్వా గారిని ఓడించడం జరిగిందో, రోజు అనేటువంటి వ్యక్తి ఆంగ్లేయుడు ఓడించి ఏ విధంగానైతే ముందుకు కదులుతున్నాడో అప్పుడు రఘునాథరావు తోటి లక్ష్మీబాయి గారు చెప్తారు, చూడు రఘునాథరావు, మన వాళ్ళందరినీ కూడాను మోటివేట్ చేసాయి, లేపేసాయి, రెడీగా ఉండమని చెప్పండి. ఆ బ్రిటిష్ వాళ్ళు మన యొక్క ఈ యొక్క గ్వాలియర్ కోటను వాళ్ళు ఎప్పటికీ కూడాను సాధించుకోలేరు, వశపరుచుకోలేరు అని చెప్పి చాలా కోపంగా మాట్లాడతారు. ఎవరు? లక్ష్మీబాయి గారు. मैं जानता हूँ वह कभी नहीं ले सकेगा. मैं कभी सेना को कूच के लिए तैयार करता हूँ. केवल आपको सूचना देने के लिए आया हूँ, जाता हूँ. అది నాకు తెలుసు మహారాణి గారు, గ్వాలియర్ కోటను వాళ్ళు ఎప్పటికీ ముట్టుకోలేరు. ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి మీ కాడికి వచ్చాను. నేను వెళ్ళి సైన్యాన్ని జాగరూకతం చేస్తాను.
సైన్యాన్ని ఏకత్రం చేస్తాను, సైన్యాన్ని అందరినీ లేపుతాను నిద్ర అని చెప్పి రఘునాథరావు గారు వెళ్తారు. लक्ष्मीबाई, और जी तुम भी जाओ। सहसा बाहर देखकर, लेकिन ठहरो, शायद सेनापति तात्या इधर ही आ रहे हैं। जूही बाहर देखकर, जी हाँ, ये तो सरदार तात्या ही है। सरदार तात्या का प्रवेश। कहिए सरदार तात्या, आज आप इधर कैसे भूल पड़े? सरदार तात्या ఏ విధంగానైతే రాణి లక్ష్మీబాయి గారి కాడికి వచ్చినప్పుడు, ఆగు జూహి, వస్తుంది తాత్యా గారే అనుకుంటాను, నువ్వు కొంచెం ఆగు అని చెప్పి ఆమెను ఆపుతారు. తాత్యా లోపలికి వస్తాడు రాణిగారి దగ్గరికి. తాత్యా, ఎప్పుడు రానివాడివి, ఈరోజు వచ్చినావంటే ఏదో ఇంపార్టెంట్ విషయం అండి ఉంటుంది, దారి మర్చిపోయి వచ్చినావా అని అడుగుతారు వెటకారంగా. ఎవరు? లక్ష్మీబాయి గారు. బాయి సాహబ్, తాత్యా మాట్లాడుతున్నాడు, मैं किसी के लिए सरदार हो सकता हूँ, पर आपके लिए तो सेवक ही हूँ. లక్ష్మీబాయి గారు, నేను వేరే వాళ్ళ కోసం సర్దార్ని అవ్వచ్చేమో, రాజుని అవ్వచ్చేమో, కానీ మీకు మాత్రం నేను సేవకుడిని అని అంటాడు. लक्ष्मीबाई व्यंग्य से, इतने बड़े सेनापति को इस प्रकार एक नारी के सामने झुकने लज्जा नहीं होती? खैर छोड़ो इस बात को, यह तुम्हारी विनम्रता है, लेकिन यह तोपों की आवाज़ कैसी आ रही है? कौन सा उत्सव मनाया जा रहा है? शायद साठुकारों में जागीर बांटना अभी ख़त्म नहीं हुआ है. ఒక స్త్రీ ముందు తలకాయ దించి, మీరేం చెప్తే అది చేస్తానమ్మా, మీకు సేవకుడినమ్మా అని చెప్పడానికి సిగ్గు లేదా తాత్యా నీకు? సరే, దానంతా వదిలేసాయి, ఎందుకు వచ్చినావు? ఏంటి ఆ యొక్క సౌండ్స్ వస్తున్నాయి, యుద్ధ సౌండ్స్ వస్తున్నాయి, బాంబుల సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పి గట్టిగా అడుగుతుంది. तात्या, बाई साहब, आपके हमें लज्जित करने का पूरा अधिकार है. हम इसी योग्य है, लेकिन जो कुछ हो रहा है वह आप जानती ही है. తాత్యా లక్ష్మీబాయి గారితో అంటాడు, అమ్మా, మీరు నిజంగా నా సిగ్గు తీయడానికి అర్హులు. నా సిగ్గు తీసినా పర్వాలేదు, నాకు ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, నేనేంటో నాకు తెలుసు, కానీ ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మీ అందరికీ తెలుసమ్మా అని చెప్పి చెప్తాడు. लक्ष्मीबाई, शायद ब्रह्मभोज के उपलक्ष्य में तोप चले रही है. श्रीखंड और लड्डुओं के लिए घी शक्कर की कमी तो नहीं पड़ी. ब्रह्म महाभोज ఒక పండగ జాతరలాగా జరుగుతుంది అక్కడ, అదైతే జరగట్లేదు కదా. శ్రీఖండ ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, లడ్డూలు కానీ మరి షక్కర్ అంటే పంచదార కానీ ఏమైనా తక్కువ పడిందా అని వెటకారంగా అడుగుతారు. సర్కార్ ఇస్ బార్ హమ్కో మాఫ్ కర్ దీజియే. జూహి అంటుంది, మా తల్లి, ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి. व्यग्र होकर, बाई साहब, आप यू कब तक फटकारती रहेंगी? ఇట్లా ఎప్పటి వరకు మమ్మల్ని వేరే రకంగా హింసిస్తూ ఉంటారు? ఫట్కార్తీ రెహనా అంటే వ్యంగ్యంగా మాట్లాడటం, ఇండైరెక్ట్గా మాట్లాడటం. ఎప్పటి వరకు మాట్లాడతారమ్మా అని చెప్పి తాత్యా అంటాడు. లక్ష్మీబాయి, తో मैं भी तैयार हूँ तात्या, तुमसे मुझे बहुत आशाएं थी, तुम्हारे रहते यह सब क्या हो गया? తాత్యా, నువ్వు ఒక సైన్యాధికారి అయి ఉండి, నువ్వు ఉంటూనే పక్క దేశాల వాళ్ళు మన దేశం మీదకు వచ్చి మన మీద యుద్ధం ప్రకటిస్తున్నారు అని అంటే, మన రాజ్యంలో స్టార్టింగ్ పాయింట్ని వాళ్ళు ఓడించి ముందుకు వస్తున్నారు అని అంటే, నువ్వు ఉండగా ఇట్లా జరిగింది అని అంటే ఏం చేస్తున్నావు తాత్యా అని అడుగుతున్నారు లక్ష్మీబాయి గారు. सरकार, ये स्वामी भक्त है. लक्ष्मीबाई, लेकिन आज हम देशभक्तों की आवश्यकता है. खैर,
अब भी कुछ नहीं बिगड़ा, अब भी बहुत कुछ किया जा सकता है. మహారాణి ఇది స్వామి భక్తి, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి అని చెప్పి జూహి అంటది. తాత్యా తరఫున మాట్లాడుతుంది. నాకు స్వామి భక్తి వాళ్ళు కావాల్సింది ఇప్పుడు నాకు దేశభక్తి కావాల్సిన వాళ్ళు కావాలి. ఎస్, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, దేశం కోసం పోరాడండి, కష్టపడండి అని చెప్పి తన యొక్క ఫీలింగ్ని, తన యొక్క బాధని ఎక్స్ప్రెస్ చేస్తారు మన లక్ష్మీబాయి గారు. सरकार या स्वामी भक्त अच्छा, इसलिए तो आया हूँ भाई साहब, आप जो कहेंगी वही करूँगा, जो योजना बनाए उसी पर चलूँगा. బాయి గారు, లక్ష్మీబాయి గారు, రాణి గారు, మీరు ఏ విధంగా అయితే టైం టేబుల్ తయారు చేస్తారో, మీరు ఏ విధమైనటువంటి యోజన తయారు చేస్తారో దానికి అనుగుణంగానే నేను ముందుకు వెళ్తాను చెప్పండి మహారాణి అని చెప్పి తాత్య అడుగుతాడు. ఎవరికి? ఎస్, మహాలక్ష్మి రాణి లక్ష్మీబాయి గారికి అడుగుతాడు. लक्ष्मीबाई तो जाओ, तलवार संभाल लो, नुपुरों की झंकार के स्थान पर तोपों का गर्जन होने दो, भूल जाओ राग रंग, याद रखे हमें स्वराज्य लेना है, हमें रणभूमि में मौत से जूझना है. అయితే వెళ్ళు తాత్య, దేశం కోసం పోరాడు, దేశం కోసం కత్తి బయటకు తీ, రాగ్ రంగ్ సాంగ్స్ కానివ్వండి, సంగీతం కానివ్వండి, రంగుల ప్రపంచాన్ని కానివ్వండి వదిలేసే తాత్యాయిక. మన స్వరాజ్యం కోసం, మన రాజ్యాన్ని మనం నిర్మించుకోవటం కోసం, మన రాజ్యం వేరే దేశస్తుల చేతిలోకి వెళ్లకుండా ఉండటం కోసం మన ప్రాణాల సైతం కూడా పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది తాత్య అని చెప్పి ఇక్కడ కవయిత్రి లక్ష్మీబాయి గారు చెప్తున్నారు. కవయిత్రి కాదు, లక్ష్మీబాయి గారు చెప్తున్నారు. तात्या महारानी आपकी जय हो, मैं युद्ध के लिए तैयार होकर आया हूँ. महारानी మీకు జయము, నేను యుద్ధాని కోసమే తయారయ్యే వచ్చాను మహారాణి అంటాడు తాత్య. लक्ष्मीबाई जानती हूँ, लेकिन सेनापति इस बार यह याद रखना कि यदि दुर्भाग्य से विजय ना मिल सकी तो तुम्हें सेना और सामग्री दोनों दुश्मन के घेरे से निकाल कर ले जाना है. ऐसे ही होगा तात्या, मेरा मन कहता है कि यह मेरे जीवन का अंतिम युद्ध है. जीत हो या हार, मुझे कभी किसी बात की चिंता नहीं. चिंता केवल इस बात की है हमारी वीरता कलंकित ना होने पाए. तात्या, నాకు తెలిసినంత వరకు ఇది నా లాస్ట్ యుద్ధం. నాకు తెలిసి ఈ యుద్ధంలో నేను ఓడవచ్చు, గెలవచ్చు, కానీ మన రాజ్యాన్ని మాత్రం సువిశాల రాజ్య నిర్మాణం చేసే నేను బయటకు వస్తాను. మన రాజ్యం కోసం మనం ఇంకా చాలా కష్టపడాలి. నేను ఓడినా గెలిచినా మన రాజ్యం ఇంకా ముందుకెళ్ళాలి. మనం గెలిచిన ఇప్పుడుతో ఆపవద్దు, ఏ పని కూడాను అది ఎప్పటికీ కొనసాగుతూనే ఉండాలి తాత్య అని చెప్పి ఇక్కడ లక్ష్మీబాయి గారు తాత్యాతో అంటున్నారు. తాత్య, బాయి సాబ్, మీరు ఏ విధంగా అయితే చెప్పారో ఈ యుద్ధం తర్వాత నా రాజ్యాన్ని, నా దేశాన్ని ఎప్పటికీ కలంకితం కానివ్వను, చెడ్డదారిన పోనివ్వను. నా దేశాన్ని, నా రాజ్యాన్ని ఎప్పటికీ పేరు ప్రతిష్టలను ఇముడింపజేసేలా నేను తయారు చేస్తాను మహారాణి అని చెప్పి తాత్య అంటాడు. भाई साहब, वीरता आपके पाकर धन्य है. आपके रहते कलंक हमारी छाया को भी नहीं छू सकेगा. आज्ञा दीजिए. प्रणाम महारानी, మీరు ఉండగా మన రాజ్యానికి ఎటువంటి ఇబ్బంది రాదు. మీరుండగా మన రాజ్యం చాలా శోభిల్లుతుంది. వేరే వాళ్ళు ఎవరొచ్చినా కూడాను వాళ్ళందరినీ కూడాను తరిమేస్తాము మేము అని చెప్తూ ఇంకా సెలవు మహారాణి, నేను యుద్ధానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ప్రణామం చేసి వెళ్ళిపోతాడు. ఎవరు? తాత్య. లక్ష్మీబాయి, प्रणाम तात्या, मैं सीधी युद्ध भूमि में जा रही हूँ.
देर ना लगाना तात्या चला जाता हूँ। నేను స్ట్రైట్గా యుద్ధ భూమిలోకి వెళ్ళిపోతున్నాను మహారాణి, మీరు కూడా రండి అని చెప్పేటప్పటికీ తాత్య యుద్ధ భూమిలోకి వెళ్ళిపోతాడు. రాణి లక్ష్మీబాయి గారు కూడా యుద్ధ భూమిలోకి వెళ్ళిపోతారు. मुंदर सरकार आज मैं बराबर आपके साथ रहूँगी जूही और मैं तोपखाना संभालूंगी। ముందర అంటుంది, మహారాణి మీ వెనకమ్మటి నేను ఉంటాను, మీ తోడుగా ఉంటాను అని చెప్పి అంటుంది. నేను యుద్ధ భూమిలో ఆ బాంబులు వదిలేటువంటి ఆ తోప్ఖానా ఆ యొక్క ఎక్కువ మందికి ఇబ్బంది పెట్టేటటువంటిది ఏదైతే ఉంటుందో, ఆ యొక్క బాంబుల వర్షం కురిపించేది ఏదైతే ఉంటుందో ఆ తోప్ఖానా నేను చూసుకుంటాను మహారాణి అని చెప్పి ఎవరు జుహీ అంటుంది. और हम सब मिलकर या तो स्वराज्य प्राप्त करके रहेंगे या स्वराज्य की नींव का पत्थर बनेंगे. पर्दा गिरता है. మహారాణి గారు అంటారు, మనం అందరం ఇంత కష్టపడుతున్నాము, మనం అందరము కూడా కుదిరితే మన రాజ్యాన్ని మనం తయారు చేసుకుందాం, కుదిరితే మనం యుద్ధంలో చనిపోయినా సరే మనం డెఫినెట్గా మన రాజ్యాన్ని మనం పునర్నిర్మించుకుందాం. ఒకవేళ అట్లా కాకపోతే ఒక రాజ్యాన్ని నిర్మించటంలో, రాజ్యాన్ని పోరాడటంలో ఒక మైలురాయిగా నిలిచిపోదాము అని చెప్పి చాలా గొప్ప సందేశం ఇచ్చి లక్ష్మీబాయి గారు ఇంతటితో ముగిస్తారు. దీన్ని బట్టి దేశం పట్ల, రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల ఒక రాజుకు ఉండవలసిన చిత్తశుద్ధిని ఇక్కడ కవయిత్రి లక్ష్మీబాయి రూపంలో, అదేవిధంగా జుహీ రూపంలో చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క లెసన్ ఈ రోజుతో ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. ఎవరికైనా సరే ఈ లెసన్ అర్థం కాకపోయినా, డౌట్స్ ఉన్నా డెఫినెట్గా నన్ను అడగవచ్చు కామెంట్స్ రూపంలో. అదేవిధంగా ఈ లెసన్ని, ఈ ఛానల్ని ఎక్కువగా విని సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క లెసన్ని కంప్లీట్ చేస్తూ నెక్స్ట్ రేపు ఇంకో లెసన్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.